everyone. Previous class లో మనం పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రాక్టికల్గా రన్ చేసి చూసుకున్నాం కదా. ఈ వీడియోలో కీవర్డ్స్, పైథాన్ కీవర్డ్స్. సో అదర్ లాంగ్వేజ్ సి, జావాకి కీవర్డ్స్ ఉండేటట్టే పైథాన్ కూడా మనకి కీవర్డ్స్ ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే సి లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి అక్కడ కంపైలర్ ఉంటుంది, ఇక్కడ మనకి పైథాన్లో ఇంటర్ప్రిటర్. సో ఇంటర్ప్రిటరే డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా రిజర్వ్ వర్డ్, ఈ కీవర్డ్నే రిజర్వ్ వర్డ్ అని కూడా కాల్ చేస్తాం. సో ప్రీ డిఫైన్డ్గా పైథాన్ ఇంటర్ప్రిటరే దీన్ని ప్రీ డిఫైన్ చేయబడింది. సో ఇక్కడ కీబోర్డ్కి అదర్ నేమ్ రిజర్వ్ వర్డ్. ఇన్ పైథాన్ మన కీవర్డ్ చూసుకున్నట్టయితే 35 కీవర్డ్స్ అనేది ప్రీ డిఫైన్గా డిఫైన్ చేయబడింది. సో ప్రతి కీవర్డ్కి కూడా ఒక స్పెషల్ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. సో అదర్ పర్పస్గా ఇది యూజ్ చేయకూడదు. లైక్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్, వేరియబుల్ నేమ్గా కానీ, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఫంక్షన్ నేమ్ కానీ, అదర్ ఐడెంటిఫైయర్గా ఈ కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఈ కీవర్డ్స్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సమ్ పాయింట్స్ చూద్దాం. కీవర్డ్స్ are the predefined words given by Python interpreter. Next, we can't use a keyword as a variable name and function name, వేరియబుల్ నేమ్గా కానీ, ఫంక్షన్ నేమ్గా కానీ, అండ్ అదర్ ఐడెంటిఫైయర్స్. ఫైర్గా మనం యూజ్ చేయకూడదు కీవర్డ్ నేమ్స్ అనేది. ఓన్లీ ఏ పర్పస్ మాత్రమే ఉంటుందో ఆ కీవర్డ్ యొక్క ఫంక్షనాలిటీ మాత్రమే వర్క్ చేయడానికి యూజ్ చేయాలి. కీవర్డ్స్ చూద్దాం. సో ఇది మాన్యువల్గా సిస్టంలో కూడా మనం ప్రోగ్రామ్ ఒక సెంటెక్స్ ఇచ్చి, స్టేట్మెంట్ ఇచ్చి మనం ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో కూడా మనం డిఫాల్ట్గా అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను ప్రాక్టికల్గా. కీవర్డ్స్ ఆర్ స్పెషల్ రిజర్వ్ వర్డ్స్ దట్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ అండ్ కాంట్ బి యూజ్డ్ ఫర్ ఎనీథింగ్ బట్ దో స్పెసిఫిక్ పర్పస్. ఇన్ పైథాన్ వీ హ్యావ్ 35 కీవర్డ్స్. సో మనం చెప్తుంది కీవర్డ్, ఎవ్రీ కీవర్డ్ కూడా ఒక స్పెషల్ పర్పస్ మీద మనం యూజ్ చేయాలి. వేరియబుల్ నేమ్గా కానీ, ఫంక్షన్ నేమ్గా కానీ, అదర్ ఐడెంటిఫైయర్ నేమ్గా కూడా యూజ్ చేయకూడదు ఇక్కడ. సో కీవర్డ్ ఏంటంటే చూద్దాం. ఫాల్స్, అవైట్, ఎల్స్, ఇంపోర్ట్, పాస్, నన్, బ్రేక్, ఎక్సెప్ట్, ఇన్, రైస్, ట్రూ, క్లాస్, ఫైనలీ, ఈజ్, రిటర్న్ అండ్ కంటిన్యూ, ఫర్, లాంబ్డా, ట్రై, as, def, from, non-local, while, assets, del, global, not, with, asynchronous, else if or yield. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ చూడండి, ఫాల్స్, ట్రూ, నన్కి ఈ 3 కూడా ఫస్ట్ లెటర్ మనకి క్యాపిటల్, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మనం అక్కడ మెన్షన్ చేయాలి. కేస్ సెన్సిటివ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ప్రతి కీవర్డ్ కూడా మనం ఫర్దర్ కమింగ్ క్లాసెస్లో 1 by 1 ప్రోగ్రామ్ విత్ కీవర్డ్తో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ కూడా మనకి పైథాన్లో యూజ్ చేస్తాము. సో ఏ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామో అనేది ప్రత్యేకంగా స్పెషల్గా కాకుండా మనం విత్ ప్రోగ్రామ్తోనే మనం రన్ చేసేటప్పుడే నేర్చుకునేటప్పుడే కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ కీవర్డ్ ఆర్ రిజర్వ్ వర్డ్స్ కాన్సెప్ట్.
సో ఎనీ డౌట్, ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఐ విల్ ట్రై టు అప్లోడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.